జూన్ 2న మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి కొత్తపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి దానికి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ముందుగాల తొలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమరులు మరి అదే మలిదశ ఉద్యమంలో ప్రారంభించినటువంటి 2001లో ప్రారంభమై 2014లో మరి తెలంగాణ ఇచ్చినటువంటి దాత మరి శ్రీమతి సోనియా గాంధీ గారు, అప్పుడు కొట్లాడినటువంటి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, వీళ్ళందరూ పార్లమెంటు సభ్యులు ఉండి మరి అప్పుడు సాధించుకున్నటువంటి నవ తెలంగాణ మరి తెలంగాణను మరి అదేవిధంగా తర్వాత ప్రారంభమైనటువంటి తెలంగాణ అధికార పార్టీకి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, మరి 10 సంవత్సరాలు వాళ్ళు పాలించిన తర్వాత మరి గౌరవనీయులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ తెలంగాణ అన్యాకాంతం అవుతుంది, ఒకరి సొత్తులనే ఉన్నది, ఒక ఫ్యామిలీనే ఉన్నది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయితే మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి మరి అలా తెలంగాణను మరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత మరి అప్పుడున్నట్టు పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కష్టపడి మరి అధికారంకి వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో బంగారు తెలంగాణలో ఉండాలని చెప్పినటువంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి బంగారు తెలంగాణ ఏ విధంగా ఉండాలి, మరి రాష్ట్రంలో ఏ విధంగా బంగారు తెలంగాణ నడుతుందంటే ఇలా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ ప్రవేశపెట్టారు. మహిళలకు ఉచిత బస్సు కానీ, మరి మహిళలకు ఆర్టీసీలో బస్సు సౌకర్యాలు, బస్సు వాళ్ళకు మహిళా సశక్త సంఘాలకు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు బంగారు తెలంగాణ ఇది అన్నటువంటి మాట ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది తప్ప మరి గతంలో 10 ఏళ్ళు వెనుకబడిపోయినటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి ఉద్యమకారుడు మరి గోపాల్ రెడ్డి గారు మరి అప్పుడు ప్రారంభించడం జరిగింది. మరి ఆయనను మరి ఈ ఉద్యమంలో మరి కీలక పాత్ర వహించినటువంటి సందర్భంగా వారు ఇప్పుడున్నటువంటి పార్టీ గుర్తించకుండా మరి అదేవిధంగా మరి ఇప్పుడు మన ఈ ఉద్యమ నాయకుల సంఘానికి అధ్యక్షులుగా వారు కొనసాగుతారు. వారు ఇప్పుడు చెప్పడం జరిగింది ఉద్యమకారులకు ఏ విధంగా అవకాశాలు కల్పిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లి కానీ, డైరెక్టర్ కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ అయినటువంటి మాట ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ కుమారు, యాసవట్ రాజు, పొన్నం సత్యనారాయణ గౌడ్ వీళ్ళందరూ కలిసి మరి ఆ ఉద్యమకారుణ్ణి సరి గుర్తించాలి, మరి ఆయనకు ఒకటి సన్మానం చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు వారికి సన్మానం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా వారు కాకుండా మేము సుధం అప్పుడు వారు చెప్పినట్టు 56 దానిలో మేము సుధం కీలక పాత్ర పోయించడం, మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉన్నదంటే కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, మరి ముఖ్యంగా శ్రీధర్ బాబు వీళ్ళందరి నాయకత్వంలో ఉన్నటువంటి మాట తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మన యువత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.